రైట్. ఇక ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లోని కథనాలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలోని ఐటమ్స్ చూద్దాం. ప్రధానంగా పైన 2 ఫోటో ఐటమ్స్ ఉన్నాయి. ఇక బ్యానర్ ఐటమ్గా ఇటు 2 బ్యానర్ ఐటమ్స్ ఉన్నాయి. ఘోష్ రిపోర్టు వెనుక ముగ్గురి కుట్ర ఉందని చెప్పేసి ఏదైతే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి ఆ ముగ్గురు ఎవరనేది ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్గా సబ్ హెడ్లైన్లో మనం చూడొచ్చు. రేవంత్, బాబు, మోడీ వండి వచ్చిన నివేదిక అదని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇక్కడ కమిషన్ రిపోర్టు ఉట్టి ట్రాష్, కోర్టులో చెల్లదు ఆ రిపోర్ట్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నటువంటి అంశం. ఏదైతే షీల్డ్ కవర్లో ఉన్న ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఏమున్నదో రేవంత్ రెడ్డి చంద్రబాబుకు డబ్బా కొట్టే కొన్ని పత్రికలు ముందే రాస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది కమిషన్ నివేదికనా లేక పీసీసీ రాసిచ్చిన రిపోర్టా? 2 ఏళ్లుగా కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవే కమిషన్ రిపోర్ట్లో పొందుపరిచిండ్రు. ప్రశాంత్ రెడ్డి క్లియర్ చెప్తారు. వాస్తవానికి ఏదైతే రిపోర్టు ఇచ్చినాక వెంటనే ఇవ్వక ముందు కూడా దానికి సంబంధించి ఊహాగానాలతో వివిధ ఎల్లో పత్రికల్లో వాటికి సంబంధించినటువంటి అందులో ఏముందనేది వాళ్ళు మెయిన్ బ్యానర్ ఐటమ్గా రాసినటువంటి అంశాన్ని ఇక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావిస్తున్నటువంటి అంశం చూడొచ్చు మనం. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ షీల్డ్ కవర్ల వివరాలు పీసీసీ చీఫ్కు ఎట్లా తెలుసు? ఏదైతే షీల్డ్ కవర్లు ఉన్నటువంటి విషయాలు ఏదైతే కవర్ ఓపెన్ చేయకుండానే అందులో ఏమేమి ఉన్నాయనే విషయాలు ఇటు పీసీసీ చీఫ్ మాట్లాడతారు, మిగతా క్యాబినెట్ మంత్రులు మాట్లాడతారు, ఇటు పత్రికలు మాట్లాడతాయి. దానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశం. బాబుకు గురిదక్షిణ కోసమే కాళేశ్వరం పడావు పెట్టారు. వాస్తవానికి ఖచ్చితంగా పడవ పెట్టారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ రిలేటెడ్ ఐటమ్ మనకి ఇక్కడ పైన ఫోటో ఐటమ్ కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దాని గురించి కూడా మనం ప్రస్తావిద్దాం. ఏదైతే దీనికి సంబంధించి ఎలా ఉంది ఇది పూర్తి క్లియర్గా చూద్దాం. ఏపీకి నీళ్ళు ఇడుచుడేందుకే నీళ్లు వదిలేందుకే మేడిగడ్డ బాగు చేస్తలేరు. కేటీఆర్పై బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడుతున్నారు. ఒక్క కేసీఆర్ పైనే కమిషన్లు ఎందుకు వేస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు అందరి టార్గెట్ కేసీఆరే. ఆయనను నిలువరించకపోతే తమ రాజకీయ భవిష్యత్తుకు ఎప్పటికైనా ఇబ్బంది ఉంటుందని భావించి వారంతా కేసీఆర్ను వేధించాలని ఒక కుట్ర పన్నుతున్నారని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక రేవంత్, చంద్రబాబు, బీజేపీ కలిసి వండి వార్చిన పొలిటికల్ కమిషన్ నివేదిక అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆ కమిషన్ రిపోర్టు ఒక ట్రాష్ అని, అది కోర్టులో నేరదని పేర్కొన్నారు. ఆ నివేదిక షీల్డ్ కవర్లో ఉండగానే అందులో ఏమున్నదో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ముందే ఎలా చెప్పారని ప్రశ్నించారు. వాస్తవానికి ఇది గమనించాల్సినటువంటి అంశం. ఏదైతే షీల్డ్ కవర్లో ఉన్నటువంటి నివేదికను ముందస్తుగా ఒక పీసీసీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా చెప్పగలుగుతాడు? యాక్చువల్గా షీల్డ్ కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న విషయాలన్నీ చదవాలి. ఆయన ఇచ్చిన పేజీలు 600 పైచీలకు పేజీలు, అవన్నీ చదవకుండానే ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం, లేదంటే అందరికంటే ముందే పేపర్లలో ప్రచురించడం, ఇష్టానుసారంగా ఏదైతే ఆరోపణ చేయడం అనేది కరెక్ట్ కాదనేది ప్రశాంత్ రెడ్డి గారి వాదన. రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు డబ్బా కొట్టే కొన్ని పత్రికలు నివేదికలో ఏమున్నదో ముందే ఎలా రాశాయని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డను పండబెట్టి బనకచర్ల కోసం గోదావరి నీళ్లను దోచిపెట్టి ఏపీ సీఎం చంద్రబాబుకు గురిదక్షిణగా ఇవ్వడం కోసమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగిపోతే దానిని బాగు చేసి రైతాంగానికి నీరు ఇవ్వాల్సింది పోయి ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయిందని, అవినీతి అంటూ రాద్ధాంతం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి సెకండ్ పేజీలో కూడా ఐటమ్ వచ్చింది. రైట్, మిగతా ఐటమ్ కూడా చూద్దాం. దాన్ని కంటిన్యూస్గా ఘోష్ రిపోర్టు వెనుక ముగ్గురి కుట్ర వాస్తవం. ఏదైతే 2 ఏళ్లుగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఉన్నాయి. అందుకే ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మౌత్ టాక్ కమిషన్ రిపోర్టు. ఏదైతే ఈ మౌత్ టాక్ కమిషన్ అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అవే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఉన్నాయి. అందుకే ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మౌత్ టాక్ కమిషన్ రిపోర్ట్ అంటున్నారు. మొత్తం 665 పేజీలు ఉన్నటువంటి ఘోష్ కమిషన్ నివేదికలో కేవలం 60 పేజీలతో, అందులో కూడా వారికి అనుకూలమైన పేర్లతో బయటపెట్టి కేసీఆర్పై కుట్రలు చేయాలని కాంగ్రెస్ సర్కారు పన్నాగం పన్నుతుంది. అందుకే అది పొలిటికల్ కమిషన్ రిపోర్ట్ అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇక
మరొక మన దీనికి సంబంధించి చూడండి. అసెంబ్లీ ఎన్నికలైనటువంటి మరుసటి రోజు నుంచే 70 కోట్లతో 1 లక్ష కోట్లతో 1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాటికి కేబినెట్ అనుమతులు ఉన్నాయా? ఫ్యూచర్ సిటీ అని ఏడాది నుంచి చెబుతున్నారు. దానికోసం ఏకంగా 1600 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్ పిలిచారు. అసలు ఫ్యూచర్ సిటీకి క్యాబినెట్ అప్రూవల్ ఉన్నదా? ఉంటే ఎప్పుడు చేశారు? కేసీఆర్కి ఒక నీతి, మీకో నీతి అంటూ ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి 1600 కోట్లకు సంబంధించి కూడా పక్క రాష్ట్రమైనటువంటి ఎంపీకి ఆ 1600 కోట్ల సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అప్పగించినటువంటి వైనం మనం చూసాం. దాని గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబాస్ పాలైనటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే దీనికి సంబంధించి ఈ ఐటెం చూసాం. ఇక ఫస్ట్ పేజీలోని ఇంకా మరిన్ని విషయాలు చూద్దాం. ప్రధానంగా ఇక మరొక ఐటెం చూస్తున్నాం. ఇక్కడ గౌలీగూడ బస్టాండు తాకట్టు, ఫ్రీ బస్సు దెబ్బకు తీవ్ర నష్టాల్లో ఆర్టీసీ. సంస్థకు నెలకు 300 కోట్లు అవసరం. రిటైర్మెంట్ బెనిఫిట్స్కు తప్పని ఇబ్బందులు. ఉచిత ప్రయాణంతో డబ్బులకు తీవ్ర కటకట. ప్రభుత్వం నుంచి రాని మహాలక్ష్మి నిధులు. పలు ఆస్తులు అమ్మేందుకు సిద్ధమైన ఆర్టీసీ. 400 కోట్ల హడ్కో రుణానికి ప్రతిపాదనలు. గౌలీగూడ బస్టాండు నేటి తరానికి పెద్దగా పరిచయం లేని ఈ బస్టాండు ఒకప్పుడు హైదరాబాద్ వాసులకు చిరపరిచితం. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ప్రయాణికులు ఈ బస్టాండుకు చేరుకునేవారు. నిజాముల కాలం నాటి ఈ బస్టాండు ఆ తర్వాత క్రమంగా ప్రభావం కోల్పోయినప్పటికీ దాని పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పుణ్యమాని మళ్ళీ ఈ బస్టాండు పేరు తెరపైకి వచ్చింది. ఆర్థికంగా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న సర్కారు ఈ బస్టాండును తాకట్టు పెట్టినట్టు ఊరు వాడ కోడై కూస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ సంస్థ పీకలోతు నష్టంలోకి కూరుకుపోయింది. కాంగ్రెస్ సభల్లో ఈ పథకం గురించి ఎంతో గొప్పగా చెబుతున్నటువంటి ప్రభుత్వ పెద్దలు అదే స్థాయిలో ఆర్టీసీకి ఆ పథకం నిధులు విడుదల చేయకపోవడం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. దీంతో సంస్థను బతికించుకునేందుకు, ఉద్యోగులను కాపాడుకునేందుకు ఆర్టీసీ సంస్థ తన ఆస్తులను అమ్ముకునేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసినటువంటి అంశం ఇది. ఇక రైట్ మరొక ఐటెం చూసుకున్నట్లయితే పెన్షనర్ల పోరుబాట. నేడు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కనున్న పెన్షనర్లు. 5 డిఏలు పెండింగ్లో పెట్టి ఒక్కటిస్తారా? ఏదైతే డిఏలకు సంబంధించి 5 డిఏలు పెండింగ్ ఉన్నట్లు వాళ్ళు చెబుతున్నారో ఆ డిఏలలో 5 డిఏలు పెండింగ్లో ఉంటే ఒకటే ఒక డిఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు చెప్తున్నారు. మేమేమన్నా నరరూప రాక్షసులమా? మేము అడుగుతున్నది మీరు ఇచ్చిన హామీలే కదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పెన్షన్దారుల సంఘాల సమన్వయ కమిటీ పెన్షన్ల ఆందోళనకు మద్దతు. దేవి ప్రసాద్ గారు మద్దతు ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఉద్యోగ విరమణ పొందితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందవు. రిటైర్ అయ్యామని ఆడబిడ్డలకో తోబుట్టువులకో తృణమో పణమో పెడదామంటే చేతిలో డబ్బులుండవు. జీపీఎఫ్లో డబ్బులుంటాయి కానీ తీసుకోవడానికి వీల్లేదు. షుగర్, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు అనేకం. మందులు కొందామంటే, టెస్టులు చేయించుకుందామంటే చిల్లి గవ్వ ఉండదు. ఇది రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు అనుభవిస్తున్నటువంటి నరక యాతన. ఈ నేపథ్యంలో పెన్షనర్లు పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో విసిగిపోయినటువంటి దాదాపు 40 పెన్షనర్ల సంఘాలు ఏకమయ్యాయి. సంఘాలు, జేఏసీలు అన్నీ కలిసి తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్దారుల సంఘాల సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయి. ఈ కమిటీ సోమవారం చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. ఇవాళ దీనికి సంబంధించి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించబోతుంది ఉద్యోగ సంబంధించినటువంటి సంఘాలు. మరిన్ని వార్తల్లో వచ్చినటువంటి వార్తాపత్రికలు వచ్చినటువంటి అంశాలను మనం చూద్దాం. ఇక్కడ నమస్తే తెలంగాణలో చూస్తున్నాం. ఫస్ట్ పైన ఫోటో ఐటమ్ చూస్తున్నాం. ఇక్కడ ఫోటో క్లియర్గా చూస్తారు. ఎండిన గోదావరిలో క్రికెట్ ఆట ఆడుతున్నట్లు ఇక్కడ ఒక ఫోటో ప్రచురించారు. ఎగువ నుంచి వరద రాక, దిగువ నుంచి కాళేశ్వరంతో నీళ్లు ఎత్తిపోయాక గోదావరి నది కాస్త ఎడారిలా మారింది. ప్రాజెక్టు పంపులను నడపకుండా కాంగ్రెస్ సర్కారు పాల్పడుతున్న కక్షపూరిత నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వినూత్నంగా నిరసన తెలిపింది. గోదావరిఖని శివార్లోని ఎండినటువంటి గోదావరిలో పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదివారం క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. ఏదైతే గోదావరికి సంబంధించినటువంటి నది ఇలా ఎడారిగా మారుతున్నటువంటి దృశ్యం చూస్తున్నాం. ఏదైతే ప్రాజెక్టును ఎండబెట్టే క్రమంలో ఇది కనబడుతున్నటువంటి చిత్రం చూడండి. ఎలాంటి పరిస్థితి నెలకొందో. ఏదైతే నీళ్ళ కోసమే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు దీనికి సంబంధించి తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ పాత రోజులు కనబడుతున్నాయి అనడానికి ఇదే ఒక ఉదాహరణ. ఏదైతే గత 10 ఏళ్లలో లేనటువంటి కష్టాలు, 10 ఏళ్లలో లేనటువంటి నీటి కొరత ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పాలనలో దాపురించిందని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టులు కేసీఆర్ హయాంలో గత 10 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు, సస్యశ్యామలంగా మార్చారు.
అన్ని చోట్ల అన్ని ప్రాజెక్టులు నీటి కుండల్లా కనబడేవి. కాకపోతే ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి, ఏదైతే నీళ్ళు లేక ఎడారిగా మారి క్రికెట్ ఆడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏదైతే ఆ గతంలో ఎప్పుడో కానీ 10 ఏళ్ల ముందు అప్పుడు చూసాము. ఎస్ఆర్ఎస్పీలో కావచ్చు, కొన్ని దానికి సంబంధించినటువంటి కాలువలలో ఇలాంటి పరిస్థితి కనబడింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏదైతే 10 ఏళ్ల క్రితం ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఎలా ఉండే, ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఎలా ఉందనేది దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. ఇక ఇటు సైడ్ ఇంకొక ఫోటో ఐటమ్ మనం చూస్తున్నాం. యూరియా కొరత లేదన్న 24 గంటల్లోనే తల్లాట. యూరియా కొరత లేదని ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస స్వగ్రామం రుద్రంగిలో అధికార పార్టీ నేతలు ప్రకటించినటువంటి 24 గంటల్లోనే ఎరువుల కోసం వందలాది మంది రైతులు బారులు తీరారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా యూరియా కోసం ఆగ్రో సేవా కేంద్రం వద్ద నిరీక్షించారు. యూరియా కోసం మళ్ళీ పాత కష్టాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు ఇటు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. గత ఏదైతే బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి సమస్యలు రాలేవు. ఆ సమస్య పరిష్కారానికి కేసీఆర్ గారు ముందు చూపుతూ చాలా ముందస్తు ప్రణాళికతోటి రైతులకు సంబంధించి ఇలాంటి కష్టాలు రాకూడదని చెప్పేసి ముందస్తుగా అన్ని ఎంత యూరియా అవసరమో అంతకంటే కొంత ఎక్కువనే నిల్వ ఉంచి ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి జాగ్రత్త పడ్డారు. ఏదైతే 12 సంవత్సరాల క్రితం కూడా యూరియా కష్టాలు మనం చూసాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఏదైతే యూరియా సెంటర్ల ముందర చెప్పులు పెట్టడం కావచ్చు, ఏదైతే మిగతా ఇంకా ఏమైనా కాగితాలు పెట్టడం కావచ్చు, అలా పెట్టి క్యూ లైన్లలో ఉండేవాళ్ళు. రైతులకి ఈ కష్టాలేంటి, ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం చూడాలని చెప్పేసి గత 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ పాలనలో దానికి పులి స్టాప్ పెట్టారు. యూరియాకు సంబంధించి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తీసుకుని వెళ్ళిపోవాలి, కానీ ఇలా లైన్లో నిలబడడం లేకుంటే ఇలా చెప్పులు పెట్టడం అలా ఉండకూడదని చెప్పేసి గత బీఆర్ఎస్ పాలనలో క్లియర్ కట్గా రైతులకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ అని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా మళ్ళీ ఆ కష్టాలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించినటువంటి అంశం. ఏదైతే రైతులకు సంబంధించి యూరియా ఎంత కావాలో కూడా యూరియాను తీసుకురానటువంటి సర్కారు, కాకపోతే కేంద్రం నుంచి కూడా యూరియా తీసుకురానటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 51సారి ఢిల్లీకి వెళ్ళారు. ఇక్కడికి రావాల్సినటువంటి నిధులు తీసుకురాలేదు, యూరియా తీసుకురాలేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. పదే ఢిల్లీకి వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తీసుకురావట్లేదు, యూరియా తీసుకురావట్లేదు. మరి ఎందుకోసం వెళ్తున్నారని చెప్పేసి తెలంగాణ యావత్తు ప్రజానీకం ప్రశ్నిస్తున్నటువంటి అంశం ఇక్కడ. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక వరుణుడి విశ్వరూపం, వారం పాటు పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు, నేడు రేపు భారీ వర్షాలు, జిల్లాలకు ఎల్లో అలర్ట్ అని చెప్పేసి కూడా అది కూడా చూస్తున్నాం. ఇక మరొక ఐటమ్ చూసుకున్నట్లయితే బోనస్కు సున్నం. ఇది చాలా ఇంపార్టెంట్ ఐటమ్, ఇందాకే మాట్లాడుకున్నాం. యూరియా రైతులకు సంబంధించి, ఇది కూడా రైతులకు సంబంధించినటువంటి అంశమే. బోనస్కు సున్నం. రైతులు సన్నధాన్యం విక్రయించి 3 నెలలు పూర్తయింది. ఇప్పటివరకు బోనస్ బకాయిలు చెల్లించలేదని సర్కారుపై మండిపడుతున్నటువంటి అంశం. 4.09 లక్షల మంది రైతులు 16,160 కోట్లు బాకీ ఉన్నట్టు చెప్తున్నారు. మరో నెలన్నరలో వానాకాలం పంట సైతం కోతకు. బకాయిలు వస్తాయో రావో అనే అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే బోనస్ విధానం అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డీలర్లకు 5 నెలల కమిషన్ బకాయిలు. ఏదైతే సన్న బియ్యం పంచినటువంటి డీలర్లకు కమిషన్ ఇవ్వలేదు. రైట్. సన్నవడ్ల బోనస్కు సర్కారు మంగళం పాడిందా? యాసంగి ధాన్యం బోనస్ బకాయిలకు ఎగనామం పెట్టినట్టేనా? బోనస్ భారం తప్పించుకునేందుకే ప్రభుత్వం బకాయిల చెల్లింపులో ఆలస్యం చేస్తున్నదా? తద్వారా రైతులు సర్కారుకు ఏదైతే సన్నాలు విక్రయించకుండా వ్యూహం పన్నుతుందా? యాసంగిలో సన్నధాన్యం విక్రయించినటువంటి రైతులకు బోనస్ పైసలను ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదు. దాదాపు 3 నెలలవుతున్నా నయా పైసా విడుదల చేయలేదు. సన్నధాన్యానికి క్వింటాలకు 500 చొప్పున బోనస్ ప్రకటించిన ప్రభుత్వం యాసంగిలో మొత్తం 74 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో దొడ్డు ధాన్యం 51 లక్షల టన్నులు, సన్నధాన్యం 23.19 లక్షల టన్నులు ఉన్నది. 4.09 లక్షల మంది రైతుల నుంచి ఈ సన్నబియ్యం కొనుగోలు చేసింది. అయితే ఆయా రైతులకు దాదాపు 1,160 కోట్లు బోనస్ కింద చెల్లించాల్సి ఉన్నది. బోనస్ పైసల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. 3 నెలల నుంచి నిరీక్షణ తప్పట్లేదు. ఈ బోనస్ సంబంధించి నిరీక్షణ తప్పట్లేదు అనే విషయం క్లియర్ కట్గా ఇక్కడ చెప్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి కంటిన్యూస్ సెకండ్ పేజీలో ఉంది.
సెకండ్ పేజీలో చూద్దాం. చూస్తున్నామా, ఏదైతే ఇస్తుందా ఇవ్వబెడుతుందా అని అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నటువంటి అంశం. సన్న బియ్యం పంపిణీ చేసినటువంటి రేషన్ డీలర్లకు బకాయిలే లేవు. ఏదైతే రైతులకు సంబంధించి ఏ అంశం కూడా ఇక్కడ ముందుకెళ్ళలేని పరిస్థితి కనబడుతోంది. పత్రికల్లో ఇంకా ఏమేమో కథనాలు ఉన్నాయి ఒకసారి చూద్దాము. సీఎం సీటుపై ఆశల పొంగులు. సీఎం సీటుకు సంబంధించి ఆశల పొంగులని ఇంకో ఐటమ్ మనం చూస్తున్నాం. ఏదైతే మరోసారి తెర మీదకి ముఖ్యమంత్రి మార్పు అంశం వస్తున్నట్టు చూస్తున్నాం. ఎంతకాలం ఉన్నా మనోడైతే కాదన్న రాహుల్, డిసెంబర్లోపు మార్పు ఖాయమంటూ చర్చ. కీలక పరిణామాలతో ఆశావహల హడావిడి. తమ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనే లెక్కలు. రైట్, కాంగ్రెస్ పార్టీలో ఇదంతా సహజం. సీఎం ఎక్కిన రోజు నుంచే సీఎం మార్పును కోరుకునే ఎంతో గొప్పగల పార్టీ అని చెప్పుకోవాలి. అయితే నంబర్ 1 సీటుకు గురిపెట్టిన ఆ నంబర్ నేత. రైట్, రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యం అనేది మరోసారి తెర మీదకి వచ్చిందయా. ప్రతిపక్ష నేత జోసెన్ చెప్తున్నట్టు డిసెంబర్ లోపే మార్పు తథ్యమా? ఆయన ఎంతకాలం ఉన్నా మనోడైతే కాదు అన్న ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నారా? ఇటీవల డిన్నర్ పార్టీకి రాహుల్ గాంధీ ఆయనను పిలిచేందుకు అస్సలు ఇష్టపడలేదా? ఈసారి మార్పు తప్పదనే సంకేతాలు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు అందుతున్నాయా? అవకాశం వస్తే అధిష్టానం ముందు సత్తా చాటాలని ఆ నంబర్ నేత అతార పతారాలు సిద్ధం చేసుకుంటున్నారా? కాలం కలిసి వస్తే సీఎం సీటుపై పాలు పొంగించాలని ఉబలాట పడుతున్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే అంటున్నాయి. వాస్తవానికి ఈ సీఎం రేవంత్ రెడ్డి ఎక్కి నుంచి కూడా ఇవే అంశాలు, ఇవే న్యూస్ ట్రోల్ అవుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. ఏదైతే బయట పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇలా సీఎం పీఠం ఇవ్వడం సరైనది కాదని చెప్పేసి సీనియర్ వర్గాల్లో చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి అంశం ముందు నుంచి ఉంది. రైట్, ఇప్పుడు మరొకసారి మళ్ళీ తెర మీదకి వచ్చింది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఓవైపు బీజేపీ నేతలు డిసెంబర్లోపు ముఖ్యమంత్రిని మార్చుతారని బహిరంగంగానే ప్రకటించారు. మరోవైపు మార్పు అని అనివార్యమనే సంకేతాలు కూడా ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తుండడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సీనియర్ కాంగ్రెస్ నేతలు కొందరు ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే బీజేపీ నేతలు ముందు నుంచి ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఆరోపించడానికి కూడా కారణాలు ఉండొచ్చు. వీరిలో అగ్రకుల సామాజిక వర్గానికి చెందినటువంటి ఓ నేత సీనియర్లను సైతం తోసేసుకొని ముందుకు నడుస్తున్నట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ఇక అధికార పీఠం ఎక్కడానికి ఆలోచనలో ఉన్నట్టు దానికి సంబంధించి మనం చూస్తున్నాం. వాస్తవానికి ఖచ్చితంగా సీఎం మార్పు అనేది ముందు నుంచి ఉండొచ్చు అనేది చాలామంది అనుకుంటున్నటువంటి అంశము. అది ఏ రకంగా తిరుగుతుంది ఏందనేది వేచి చూడాలి. ఏదైతే బీజేపీ పార్టీ ఆరోపిస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. వాస్తవానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం ఇష్టం లేదని చెప్పేసి బాహాటంగానే చాలామంది చెప్తున్నటువంటి అంశం మనం చూస్తాం. మొదట్లో ఇటు కోమరెడ్డి బ్రదర్స్ కూడా చెప్పారు. ఈ మధ్యకాలంలో ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన పైన ఫైర్ అనేటువంటి అంశం, ఏదైతే ఆయన కూడా మంత్రి పదవి రాలేదని అటు కూడా చూస్తున్నటువంటి అంశం. మిగతా వాళ్ళు కూడా సీనియర్లకు సంబంధించి చాలామంది కూడా అయిష్టంగానే ఈ ముఖ్యమంత్రిని యాక్సెప్ట్ చేసినటువంటి అంశం మనము చాలాసార్లు చూసాము. ఇక్కడ ఇంకొక హైలైట్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, మనం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ నిజమేనంట, పింఛన్లు తప్ప గ్యారంటీలన్నీ అమలు చేస్తున్నామంటూ బట్టి చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఏందో అర్థం కాని పరిస్థితి. ఇక మహాలక్ష్మి నిధులపై శ్వేతపత్రం ఇవ్వండి అంటూ డిమాండ్స్ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ లాభాల్లో ఉన్నదా లేదా చెప్పండి, సంస్థ ఆస్తులు ఎందుకు తాకట్టు పెడతారు, బస్ స్టేషన్ తాకట్టుపై స్పష్టత ఇవ్వండి, ఆర్టీసీ యాజమాన్యాన్ని నిలదీసినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు. దీనికి సంబంధించి ఐటమ్ చూద్దాం. 5th పేజీలో ఉంది. రైట్, ఏదైతే ఆర్టీసీ లాభాల్లో ఉన్నదా లేదా చెప్పండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. గౌలిగూడ తాకట్టు పైన స్పష్టతనివ్వండి, మహాలక్ష్మిపై శ్వేతపత్రం ఇవ్వండి, సంస్థ ఆస్తులు ఎలా తాకట్టు పెడతారంటూ వాళ్ళు క్లియర్ కట్గా క్వశ్చన్ చేస్తున్నారు. సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులు ఎందుకు తాకట్టు పెట్టారని చెప్పేసి యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
బాబు అలాగే వెంకన్న వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. గౌలిగూడ తాకట్టుపై సర్కారు స్పష్టత ఇవ్వాలని టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ EU రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. మహాలక్ష్మి పథకం కింద టీజీఎస్ఆర్టీసీకి సర్కారు ఇచ్చినటువంటి నిధులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరింది. ఇప్పటి వరకు 6,686 కోట్లను ఆర్టీసీ సంస్థకు ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది. ఈ అంశంపై ఆర్థిక శాఖ ద్వారా ఇచ్చినటువంటి నిధులు వాటి లెక్కలను శ్వేతపత్రంలో విడుదల చేయాలని కోరింది. తద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఆర్టీసీ కార్మికులకు ఉన్నటువంటి అనుమానాలు తొలగించాలని EU రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న కోరారు. ఆర్టీసీ లాభాల్లో ఉంటే ఆస్తుల తాకట్టు ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గౌలిగూడ బస్ స్టేషన్ను తాకట్టు పెట్టి 400 కోట్లకు బ్యాంకు రుణం ఎలా తీసుకుంటారో చెప్పాలని పేర్కొన్నారు. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం సమాధానం చెప్పాలని కోరారు. మహాలక్ష్మి పథకం ద్వారా భారీగా లాభాలు గడించిందని చెప్పి సంబరాలు చేసుకుని వారం గడవక ముందే బ్యాంకుల నుంచి ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకునే దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. 3,038 ఉద్యోగాలు ఏ మూలకు చాలవు. 20 నెలలుగా తరచూ 3,038 ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి పత్రికలో ప్రకటనలకే పరిమితమయ్యారని ఎస్ బాబు, ఈదురు వెంకన్న పేర్కొన్నారు. ఇప్పటికీ ఆర్టీసీలో 17,000 సిబ్బంది రిటైర్ అయ్యారని, ఈ 3,038 నియామకాలు ఏ మూలకు సరిపోవని పేర్కొన్నారు. ఏదైతే 17 ఆర్టీసీకి సంబంధించినటువంటి సంస్థలో 17,000 మంది సిబ్బంది రిటైర్ అయ్యారంట. సో 17,000 మంది రిటైర్ అయ్యారు కాబట్టి 17,000 మందికి సంబంధించి ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ విషయం తెలియదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 17,000 పోస్టులు ఖాళీ ఉంటే 3,038 మందిని తీసుకోవడానికి నోటిఫికేషన్ పేరిట ఇలా కాలయాపన చేస్తున్నారు. దీని గురించి పత్రికల ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్ప ఇంకా ఆ ఉద్యోగులకు సంబంధించి నియామకాలకు సంబంధించి ఎలాంటి ప్రాసెస్ జరగట్లేదని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. 17,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే 3,000 మందిని తీసుకుంటే ఇంకా మిగతా కొరత ఎవరు భర్తీ చేస్తారని చెప్పేసి సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రైట్, ఒకసారి తెలంగాణ టుడే పేపర్లో చూద్దాం. అలాగే ఇక్కడ ఐటమ్స్ చూద్దాం. బీఆర్ఎస్ గేస్ అప్ టు కౌంటర్ గోస్ రిపోర్ట్ టు ఫైట్ కాంగ్రెస్ గౌట్ అవర్ alleged irregularities in report. Team of legal experts in Hyderabad and Delhi will scrutinize the full report to determine grounds for having it declared null and void. దీనికి సంబంధించి ఐటమ్ చూస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి గోస్ రిపోర్ట్కి సంబంధించి ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక కిందికి చూసుకున్నట్టయితే దే రైట్ ఈజ్ రాంగ్ ఫోటో ఐటమ్ చూస్తున్నారో, ఏదైతే రాంగ్ రూట్లో వెళ్తున్నారా రైట్ రూట్లో వెళ్తున్నారా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశం చూస్తున్నాం. అలాగే ఏదైతే రెయిన్ సంబంధించి కూడా మరొక ఐటమ్ చూస్తున్నాం. హెవీ రెయిన్ అలర్ట్ ఫర్ హైదరాబాద్. మనం ఇందాక చూసుకున్నట్లు ఏదైతే హెవీ రెయిన్స్ హైదరాబాద్లో ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ సూచనప్రాయంగా చెప్తున్నారు.